లేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. సమూయేలు గారి యొక్క మొదటి పుస్తకములో నుంచి నుండి 50 నుంచి 54 వచనములు, 50 నుంచి 54 వచనములు జ్యోతి గారు వచ్చేది వినిపిస్తారు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 50 నుంచి 54. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకే వాడు బార్లపడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుల మీద నిలుచుండి వాని కత్తి వాని తలను నరికేసింది. ఫిలిష్తీయులు తమ సూర్యుల శక్తిట చూసి పారిపోయి అప్పుడు ఇశ్రాయేలు వారిని యూదావారిని లేచి జయము జయమని అర్పిస్తూ లోయ వరకును షాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీయులు హతులై షాయిరాము సరాయిము ఎక్రోను మార్గమున ఘాటు ఎక్రోను అను పట్టణం వరకు కూలిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుగుట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకునిరి. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలను ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చాను. ఈ కొద్ది వచనం దేవుడు యేసు కృప వాక్కును వింటున్నాం, వీక్షిస్తున్నాం ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. ప్రియులారా, చదివిన మూలవాక్యంలో నుండి సమూయేలు గారి యొక్క మొదటి పుస్తకంలో నుండి 17వ అధ్యాయంలో మనము చదివిన 50 నుంచి 54 వచనముల్లో దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకుండా ఒడిసెలతో రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. చాలండి ప్రియులారా, గమనించండి. దావీదు గొలియాతును బలాఢ్యుడైనటువంటి గొలియాతును చంపెను అని రాయబడింది. అంటే ఇక్కడ ఈ ఉదంతము అనేక పర్యాయాలు మనము ధ్యానం చేశాం. దావీదు గారికి గొలియాతుకి మరికి మధ్య జరిగినటువంటి యుద్ధము, ఆ జానుబాహుడైనటువంటి గొలియాతు చనిపోయిన క్రమము అనేక పర్యాయాలు మనము తెలుసుకున్నాం. అయితే ఈ రోజు ఈ చదివిన వాక్యములో నుండి ఈ యొక్క దావీదు గారికి గొలియాతు గారికి మధ్య జరిగినటువంటి యుద్ధము ద్వారా ఈ లోకరీతిగా ఉన్న మనము 7 విషయాలు తెలుసుకోవాలని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నా. 7 అంశాలు, 7 విషయాలు ఈ యొక్క యుద్ధాన్ని బట్టి మనము నేర్చుకోవాలి. నిజమే, దావీదు గారు గొలియాతును చంపేశాడు. ఎలా చంపాడు? ఒడిసెలతో చంపాడు. ఎలా చంపాడు? ఆ ఒడిసెలతో అంటే ఆయన 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఒక్క రాయితోటే ఆ యొక్క గొలియాతును చంపేశాడు. నిజమే. అయితే ఈ చంపేటటువంటి క్రమము ఎక్కడ ప్రారంభమైంది? చంపిన తర్వాత గొలియాతు యొక్క తలను తీసుకు వెళ్ళిపోయాడు యెరూషలేముకి. అయితే ఈ యొక్క చంపినటువంటి విధానాన్ని గురించి, దాని ముందుగా జరిగినటువంటి క్రమము గురించి, ఈ మధ్యలోని ఉదంతాన్ని అంతా కూడా మనము పరిశీలించినప్పుడు 7 విషయాలు ఈ లోకరీతిగా ఉన్న మన మనుష్యులకు అవసరంగా కనిపిస్తూ ఉన్నది. ఏమిటి ఆ 7 విషయాలు అనే విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు తెలుసు, ఈ గొలియాతుని ఆయన చంపాడు. నిజమే. ఎవరు చంపారు? దావీదు చంపాడు. మరి దావీదు ఎవరు? బాలుడు. ఒక బాలుడు ఆజానుబాహుడైన గొలియాతుని ఎలా చంపగలిగాడు? ఆయనకి అక్కడ బలం ఎక్కడుండు? చిన్న పిల్లవాడు వెళ్ళి ఆ యొక్క బలాఢ్యుడిని చంపడానికి ఏమున్నదని ఎలా చంపగలిగాడు? ఈ విషయంలో 7 విషయాలు మీరు పరిశీలన చేయండి. మొట్టమొదటిది, మన జీవితంలో అనేకమైనటువంటి గొలియాతు లాంటి భారీ సమస్యలు, గొలియాతు లాంటి లావైనటువంటి ఎత్తైనటువంటి సమస్యలు
మనకు కూడా ఎదురవుతాయి. ఇక్కడ దావీదు గారికి ఎవరు ఎదురయ్యారు అని అంటే బలాఢ్యుడైనటువంటి గొలియాతు ఎదురయ్యాడు. చూడండి, మన జీవితంలో అలాంటి బలమైన సమస్యలు వచ్చినప్పుడు, అనేకమైన ఇరుకులు వచ్చినప్పుడు, అనేకమైన ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనమైతే తొట్టిల్లిపోతాం, మనమైతే ఆందోళన చెందుతాం, మనమైతే కంగారు పడిపోతాం, మనమైతే ఒక్కొక్క సందర్భంలో దేవునిని కూడా నిందిస్తాం. ఏమిటి తండ్రి మాకు ఈ శోధనలు అని. కానీ మరి అంతటి ఆజానబాహుడైనటువంటి ఆ యొక్క గొలియాతు 40 రోజులు ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి సవాలు ఇస్తున్నాడు, ఛాలెంజ్ చేశాడు. ఎవడు వస్తాడో రండి అన్నాడు. వచ్చిన వాడిని వచ్చినట్టుగా తుక్కు చేసేస్తాను అన్నాడు. ఎవరు ముందుకు వెళ్ళట్లే, భయపడిపోతున్నారు. ఆ సందర్భంలో మరి దావీదు గారి తండ్రి, సరే నాయన, అన్నయ్యలు మరి అక్కడ యుద్ధానికి వెళ్ళినట్టుగా సపోర్టు చేసినట్లుగా మనం పంపించాము, మరి వాళ్ళు ఎలాగున్నారో ఒకసారి చూసిరా అని పంపించాడు. అంటే ఈ యొక్క 3 అన్నలు సౌలు గారితో యుద్ధానికి వెళ్ళారు. వీళ్ళు 3 రోజులు చూసినా రావటం లేదు. కాబట్టి అసలు అన్నయ్యలు ఎలాగున్నారో చూసి నాకు ఒక ఆనవాళ్ళు చెప్పని పంపించాడు తండ్రి. అయితే ఆ సమయానికి అక్కడ ఈ యొక్క గొలియాతు దావీదుకి అడ్డుపడ్డాడు. మరి అయ్యో నేను చిన్నపిల్లవాడిని, అయ్యో నేను ఏం చేయగలను, నా అన్నలు చూసినా అక్కడ రాజు చూసినా ఎవరు కూడా యుద్ధోపకరణాలు ధరించిన వారు సైతము కూడా ఆ గొలియాతు జోలికి వెళ్ళడానికి భయపడుతున్నారు. చూడండి, ఒక విషసర్పము లేదా ఒక పెద్ద ఏనుగు లేదా ఒక సింహము లేదా ఒక పులి మనకు ఎదురుపడింది అనుకోండి, మనం ఏమి చేస్తాం? భయపడుతూ ఉంటాం. అయ్యయ్యో వచ్చేస్తుంది. అదే పాము అయితే కర్రుచ్చుకుని కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. అదే ఏనుగు వస్తే, అదే పులి వస్తే, అదే సింహం మనకు ఎదురుగా వస్తే మనం ఏమి చేస్తాం? ప్రియులారా గమనించండి, ఇక్కడ అంతటి బలాఢ్యుడైనటువంటి గొలియాతు ఎదురయ్యాడు. ఎవరికి? బాలుడైనటువంటి దావీదుకి. ఆయన ఎంత బలాఢ్యుడంటే 4-7 వచనాల్లో చెప్పబడుతున్నది ఆయన బలము గురించి, గొలియాతు యొక్క బలము గురించి 4-7 వచనాల్లో స్పష్టంగా రాయబడింది. ఆ ఘాతువాడైన గొలియాతు అతడు చూడండి 6 మూరల జానడు ఎత్తు మనిషి, అతని తల మీద రాగి చిరస్నానం ఉన్నది. యుద్ధ కవచములు ధరించుకున్నాడు. ఆ కవచము 5,000 తులముల బరువు కవచం. వీళ్ళ గమనించి, అంటే అంతటి బలాఢ్యుడికి మళ్ళీ యుద్ధోపకరణాలు ఇచ్చారు. 6 మూరల జానడు ఎత్తున్న వాడికి మళ్ళీ యుద్ధోపకరణాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఖాళీ లేదు, శరీరం అంతా కూడా ఖాళీ లేదు. కేవలము ఈ ముక్కు నుంచి శ్వాస వెళ్ళాలి కనుక ఈ ముక్కు నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఆయనకు ఖాళీ ఉంచారు. వీళ్ళరా గమనించండి, అంతటి బలమైన వ్యక్తి దావీదుకు తారసపడ్డాడు. వీళ్ళరా, ఈ బలమైన వ్యక్తి తారసపడినప్పుడు దావీదు గారు భయపడ్డా? దావీదు గారు జంకాడా? జంకలేదు. ఆయన అంటాడు కదా, సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాడిని చంపేద్దాం అంటున్నాడు. చూసారా, భయపడ్డా? చిన్నపిల్లోడు 40 రోజుల నుంచి మనల్ని ఛాలెంజ్ చేస్తాడా, చంపేద్దాం అంటున్నాడు. ఎంతటి ధైర్యం అండి. ప్రియులారా, జీవితంలో మనకు కూడా భారీ సమస్యలు, పెద్ద పెద్ద ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మనము కూడా ధైర్యంగా ఉండాలి. అది మొట్టమొదట మనము ఇక్కడ ఈ దావీదు గొలియాతు మధ్య జరిగిన యుద్ధాన్ని బట్టి
మొదటిగా మనము తెలుసుకోవాల్సినది, ఎంతటి సమస్య అయినా రానివ్వండి, ఎంతటి భయంకరమైనటువంటి ఇబ్బంది అయినా ఎదురు కానివ్వండి, మనం మాత్రం భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? క్రింది భాగంలో మనం చూద్దాం. మొట్టమొదటిగా మనము నేర్చుకోవలసినది ఏమిటి? 23వ వచనం చదవండి. 23వ వచనం చదవండి. అతడు వారితో మాట్లాడుతుండగా ఆ, ఫిలిష్తీయుడైన గొలియాతు అనే సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి చూసారా, సూర్యుడు అంటే ఆయన. అంతటి వాడు వచ్చినా కూడా దావీదు గారు ఎలాంటి భయమో చెందలేదు. కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి గొలియాతు లాంటి వాళ్ళు ఎదురవుతారు. అంతటి భయంకరమైన బలమైన సమస్యలు మనకు ఎదురవుతాయి. మనము కూడా భయపడకుండా ఉండాలి. మొట్టమొదటిది మనము ఈ యుద్ధాన్ని బట్టి తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది మొట్టమొదటిది. రెండవది కూడా మనము చూద్దాము. స్త్రీలరా, ఆలోచన చేయండి. ఒకవేళ మన జీవితంలో కూడా మనం ఏదన్నా చేయాలనుకోండి, ఏదన్నా సాధించాలనుకోండి, ఏదన్నా ప్రయత్నం చేయాలనుకోండి, మనకు సహకరించేవారు ఉండరు. సహకరించకపోగా మనలను నిరాశపరుస్తారు, డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ దావీదు గారిని వాళ్ళ అన్నీలు గాని, సౌలైన రాజు గాని నిరాశపరిచి ఆయన డిస్కరేజ్ చేస్తున్నారు. అయినా ఆయన వెనకం చేయలేదు. చూడండి, రెండవది 28 నుంచి 33 వచనాలు చదివినప్పుడు అతను వారితో మాట్లాడుతున్నది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినపడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చేసి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యంలో నా చిన్న గొర్రెల మంద నువ్వు అక్కడ గొర్రెలను కాచుకోవాలి కదా నాన్న. ఎవరి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ గర్వమును. నీకు ఎంత గర్వంరా, నువ్వు చిన్నపిల్లోడు పోయి ఉండి నువ్వు 6 అడుగుల అజానుబాహుణ్ణి చంపేస్తారని నువ్వు గర్వంతో మాట్లాడుతున్నావు అని. యుద్ధము చూచుటకే నువ్వు యుద్ధం చూడటానికి వచ్చుంటావు, అందుకే ఈ గర్వ మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు. అంతే తప్ప నా తమ్ముడు, మేమందరం భయపడుతున్నాము, 40 రోజులుగా మేమందరం వణికిపోతున్నాము. అటు సైన్యము ఇటు సైన్యము, ఆ ఫిలిష్తీయులు ఈ ఇజ్రాయేలు కేకలేసుకుంటున్నారు తప్ప ఒకరి మీద ఒకరు వెళ్ళట్లే. ఈ ఇజ్రాయేలు మాత్రం ఏం చేస్తున్నారంటే భయపడిపోయి వెనకం చేస్తున్నారు. ఇంత భయంకర పరిస్థితుల్లో మేముంటే నువ్వు వచ్చి గొలియాతుని చంపేస్తానన్నావా? ఏంట్రా నీ గర్వం ఏంటి, నీ ఆలోచన ఏంటి అని అన్న అయినటువంటి వాడు డిస్కరేజ్ చేశాడు. అదే కింది భాగంలో చూసినప్పుడు పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా సంగతి సౌలుతో సౌలుకి చెప్పారంటే అందరూ కలిసి గనుక అతడు దావీదుని పిలువనంపాను. ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవరి మనసుని కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడైన నేను వానితో పాటలాడేదనని దావీదు సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పాటలాడుటకు ఆయనతో మాట్లాడటానికి నీకు ఎక్కడ బలం ఉంది చెప్పు? నువ్వు బాలుడవు, నువ్వు చిన్నపిల్లడు, నువ్వు ఎలాగా పోరాడతావు? వాడు బాల్యము నుండి, వాడు చిన్నప్పటి నుంచి ఎవరు గొలియాతు చిన్నప్పటి నుంచి యుద్ధముని నేర్చుకున్నాడు, విద్యాభ్యాసము చేసిన వాడు, ఎంతో నైపుణ్యాన్ని సంపాదించాడు యుద్ధం చేయడానికి. దావీదుతో నేను. మరి నువ్వేంటి, నువ్వు చిన్నపిల్లడు అయి ఉండి చంపేస్తానన్నావు అని డిస్కరేజ్ చేశాడు అక్కడ. అయినా సరే అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాస్తారా. అక్కడ ఆగుదాం. అంటే ఇక్కడ దావీదు గారిని అన్న డిస్కరేజ్ చేశాడు, నిరాశపరిచాడు, వెనక్కి లాగుతున్నాడు, రాజుగారు లాగుతున్నాడు. వీళ్ళరా ఆలోచించండి. మన జీవితంలో కూడా మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు మనం ప్రయత్నం చేస్తుంటేనే మనల్ని చేయలేరు, పడిపోతాం అంటారు. ఎందుకులా అంత పైకెత్తుతున్నావు, చెట్టు కొమ్మలు ఇరిగిపోతాయేమో అంటుంటాం. ఇలా రకరకాలుగా మనలను కూడా మన జీవితంలో ఎదగనివ్వకుండా, మన జీవితంలో ముందుకు సాగనివ్వకుండా అనేక మంది మనలను వెనక్కి లాగుతూ ఉంటారు. ప్రియులారా ఆలోచించండి, ప్రియ సంగమా, ప్రియులారా. రెండవది ఏంటంటే, మనల్ని ఎవరైనా డిస్కరేజ్ చేస్తున్నప్పుడు, నిరాశపరుస్తున్నప్పుడు, వెనక్కి లాగుతున్నప్పుడు అది ఆలోచించకూడదు. నువ్వేమి చేయాలనుకుంటున్నావు, నీ జీవితంలో ముందుకెళ్ళడానికి నువ్వేమి సాధించాలనుకుంటున్నావో ఆ ప్రయత్నం చేయాలా. ఇప్పుడు సౌలు గారు చెప్పారా, అన్నయ్య గారు చెప్పారని దావీదు ఆగాడా? సున్నత లేని ఫిలిష్తీయుడు వచ్చి మళ్ళీ 40 రోజులు ఛాలెంజ్ చేస్తాడా, చంపేద్దాం అంటున్నాడు. అంతే.
ప్రియులారా, నిరాశ చెందకుండా, వెనక్కి తగ్గకుండా ఈ దావీదు గారు ముందుకు సాగాడు. కాబట్టి రెండవ అంశం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన బ్రతుకులో కూడా ఈ విషయం పట్ల అవగాహన ఉండాలి. మనం కూడా మనం ఏది సాధించాలనుకుంటున్నామో, మనం ఏమైతే మరి విజయం పొందాలనుకుంటున్నామో అందుకు చేసే ప్రయత్నాన్ని మాత్రం మనం విరమించుకోకూడదు. ప్రయత్నాన్ని కొనసాగించాలి. ప్రయత్నం చేయకుండా ఏది ఫలితమో రాదు. ఇక్కడ వాళ్ళు చెప్పారని, అయ్యో రాజుగారు చెప్పారు, మా అన్నయ్య చెప్పాడు అని దావీదు వెనకంజ వేసి ఉంటే గొలియాతుపై విజయం సాధించేవాడు కాదు. కాబట్టి ప్రియులారా గమనించండి, రెండవది మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనల్ని ఎవరు డిస్కరేజ్ చేయాలని చూసినా మనము చేయాలనుకున్నది, మనము సాధించాలనుకున్నది పట్టుదలతో ముందుకు సాగించేలాగా మనం ఉండాలి. ఇది రెండవది. మూడవది కూడా మనం పరిశీలిద్దాం. మూడవది కూడా చూడండి, 34, 37 వచనాల్లో రాయబడి ఉన్నది. అందుకు దావీదు సౌలుతో ఇట్లనేను, మీ దాసుడనైన నేను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా, నేను గొర్రెలను కాస్తున్నప్పుడు, నా తండ్రి గొర్రెలు కాస్తున్నప్పుడు సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రెను ఎత్తుకొని పోవచ్చున్నప్పుడు దాన్ని తరిమి చంపాను నేను. దాని నోటి నుండి ఆ గొర్రెని విడిపించాను. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని రెండుగా ఇలాగ చీల్చాను అని చెప్తున్నాడు. ఎంత ధైర్యం! బాలుడైనటువంటి దావీదు సింహాన్ని ఎలుగుబడిని చంపాడు. ఆ ధైర్యంతో చెప్తున్నాడు, రాజా మీరేం భయపడకండి, నేను గొర్రెలను కాసేటప్పుడు ఒక గొర్రెని సింహము ఎత్తుకుపోతుంటే నేను దాన్ని ఎదిరించి పోరాడి కొట్టి చంపి గొర్రె పిల్లను కాపాడాను. వీడెంత! ఈ ఫిలిష్తీయుణ్ణి చేతిలో నుండి కూడా నన్ను విడిపించను అంటున్నాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఎంతటి విశ్వాసం ఉన్నది ఆయనకి, ఎంతటి ధైర్యం ఉన్నది. దావీదుకి ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ధైర్యం నేను చంపేస్తాను విశ్వాసం ఎలాగొచ్చింది? సింహాన్ని ఎలుగుబంటిని చంపిన వాడిని, ఈ ఫిలిష్తీయుడు అయినటువంటి ఈ గొలియాతు నేను చంపలేనా అనే ధైర్యం, ఆ విశ్వాసంతో ఆయన మాట్లాడుతున్నాడు. మరి మనకుందా విశ్వాసం? మనకుందా ధైర్యం? ఎవరున్నా ఏదని అంటే పిరికి వారిలా కనుక వచ్చేస్తాం. దేవుడు మన పట్ల ఆయన ప్రణాళిక చొప్పున మన జీవితంలో ఎన్నో మేలులు చేయాలని ఆశతో ఉంటే మనము ఆ విశ్వాసాన్ని విడనాడి, నాకు దేవుడు 1 రోజు ఇది చేయలేదు, 2 రోజులు ఇది చేయలేదు, 3 రోజులు ఇది చేయలేదు, సంవత్సరం ఇది చేయలేదు అని మనము విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఉన్నామేమో. దావీదు అయితే విశ్వాసాన్ని కోల్పోలే. ఏమంటున్నాడు? గొర్రెని ఎలుకబంటిని, ఆ సింహాన్ని ఎలుకబంటిని చంపినటువంటి నేను జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుణ్ణి వాటిలో ఒక దాని వలె అగును. ఏదిలో? సింహము, ఎలుకబంటి. ఈ రెండిట్లో ఏదోటి, రెండింటిని నేను చంపాను కదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి విధంగా ఈ యొక్క గొలియాతు నేను చంపుతానయ్యా అని రాజుతో చెప్తున్నాడు. అంత ధైర్యము మనకి కూడా ఉండాలి. సమస్యలు ఎదుర్కొనే ధైర్యం మనకు ఉండాలి. బాధలను ఎదిరించే ధైర్యం మనకు ఉండాలి. ప్రియ సంఘమా, ప్రియ విశ్వాసులారా, మనము నేర్చుకోవాల్సినది మూడవది ఏమిటంటే, దావీదు గారిలాగా ధైర్యము, విశ్వాసము మనకు ఉండాలి. ఉంటే ఏమవుతుంది? హెబ్రీ పత్రిక 11:33 చెప్పబడుతున్నది, ఆ విశ్వాసము నీకుంటే, ఆ విశ్వాసము నీవు కలిగి ఉంటే, ఆ ధైర్యాన్ని నీవు సంపాదించుకుంటే ఏం జరుగుతుందో చూడండి. హెబ్రీ పత్రిక చదవండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిన దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఈ విశ్వాసము ద్వారా దావీదు ఏం చేశాడు? విజయాన్ని చూడగలిగాడు. ఆయన సొంత విజయము కాదు, తన స్వకీయుల కోసం, తన ప్రజల కోసం, తన రాజు కోసం ఆయన విజయాన్ని తెచ్చిపెట్టాడు. ప్రియులారా, దేనిని బట్టి? ధైర్యమును బట్టి, విశ్వాసమును బట్టి. అట్టి ధైర్యము, విశ్వాసము నీకు ఉండాలి. మూడవది, ఈ యుద్ధాన్ని బట్టి నీవు తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే, ధైర్యము, విశ్వాసము నీవు కలిగి ఉండాలి.
ప్రియులారా, 4వ అంశాన్ని కూడా మనము ఈ వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 38, 34 వచనాలు ఒకసారి చదువుదాం. 38, 40, 38 నుంచి 40 వచనాలు చదువుదాం. అదే 17వ అధ్యాయంలో చదవండి. పిమ్మట పౌలు ఆ తన యుద్ధ వస్త్రములను ఆ దావీదును ధరింపజేసి చూస్తారా, దావీదు గారికి ఏం చేశారంటే సౌలు గారు యుద్ధ వస్త్రాలన్నీ ఆయన తీసి దావీదు గారికి ధరింపజేసి తొడిగారట. రాగి చూసారా, చూడండి ఇక్కడ మీరు గమనించండి. దావీదు ఎవరు? గొర్రెలు కాచుకునేవాడు, ఎన్నిక లేని వాడు, నిరుపేదవాడు. ఆయనకు రాజుగారు ఏం చేశారు? ఇప్పుడు ఆయన వేసుకున్నటువంటి యుద్ధ వస్త్రాలన్నీ తీసి ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఎందుకని ఊహించాడు ఆయన? అయ్యో, రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటమే కష్టం కదా. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ప్రధానమంత్రి గారి దగ్గరికి మనం వెళ్ళి ఆయనతో చెయ్యి కలిపి ఆయనతో కలిసి కూర్చుని ఆయనతో కలిసి భోజనం చేసే ధైర్యం మనకు ఉంటుందా? అంత అవకాశం మనకు వస్తుందా? చెప్పలేము. కానీ ఇక్కడ రాజుతో డైరెక్ట్ గా మాట్లాడినటువంటి దావీదుకి రాజుగారు ఏం చేశారు? ధైర్యాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, ఆ యొక్క బాలుడైనటువంటి దావీదుకు ఉన్నటువంటి ధైర్యం, విశ్వాసాన్ని బట్టి ఈ రాజుగారికి ఉన్నటువంటి యుద్ధ వస్త్రాలను తీసి ఎవరికి ఇచ్చారు? స్వయంగా ఆయన్ని తీసుకొచ్చి ఈయనకి తొడిగాడు. మంచి బల్లికి ఇచ్చారు రాజుగారిని మాత్రమే అనుకోలే. నాకెందుకంటే రాజుగారు ఇవి నాకు అక్కర్లేదు. ఇవి ఎందుకు తెలుసా? అవి నాకు తెలియదు. అవి నేను ఎలా వాడాలో నాకు తెలియదు. అయినా నాకు అవసరం లేదండి, తీసేసాడు. వీళ్ళారా, తీసి ఏం చేశాడు? కంటిన్యూషన్ చదవండి. తన కర్ర చేత పట్టుకొని, కర్రతో చేత పట్టుకుని, కర్ర ఎందుకుంది అక్కడ? మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు కదా. గొర్రెలు కాస్తున్నాడు కనుక చేతిలో ఏముంటది? ఎప్పుడు కూడా కర్ర ఉంటది. ఆ కర్ర పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను చూడండి ఏం చేశాడు ఆయన? 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. ఏరుకుని తన యొద్ద ఉన్న సంచిలో వేసుకున్నాడు. ఒడిసేల చేత పట్టుకుని, అది ఒడిసేల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీన్ ఎదుర్కోటానికి వెళ్ళాడు. అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటి? రాజుగారేమో యుద్ధ వస్త్రాలు వేశాడు, అవి నాకు అక్కర్లేదని తీసేశాడు. కానీ ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును చంపడానికి ఈయన సిద్ధపాటు కలిగి వెళ్ళాడు. ఆయన ఏం చెప్పాడు? గొలియాతును చంపేస్తానన్నాడు. మరి చంపాలంటే ఒత్తి చేతితోటి సింహాన్ని ఎలుగుబంటిని చంపినట్టుగా ఇతన్ని చంపేయాలంటే 40 రోజుల పాటు అందరిని గడగడలాడించినటువంటి ఆ యొక్క గొలియాతును చంపాలనంటే ఈయన ఏం చేశాడు? ఇప్పుడు సిద్ధపాటు కలిగి వెళ్ళాడు. సిద్ధపడ్డాడు ఆయన్ని చంపడానికి. ఆ చంపడానికి ఏం సిద్ధం చేసుకున్నాడు? 5 గులకరాళ్ళు నున్నగా ఉన్నవి తీసుకుని తన సంచిలో ఏరుకుని తన సంచిలో వేసుకుని వెళ్ళాడు. ప్రియులారా, గమనించండి. ఇప్పుడు మనము కూడా రైతు మనని పనికి పిలిచినప్పుడు, ఒక కోతకు పిలిచాడు అనుకుందాం. కోతకు పిలిచినప్పుడు మనం ఏం చేస్తాం? అలాగేనండి వచ్చేస్తున్నామండి అని వెళ్ళిపోతే సరిపోద్దా? ఏం పట్టుకెళ్ళాలి? ఎందుకు ఎందుకు కోత కొయ్యటానికి ఏం కావాలి? అక్కడ కొడవలి కావాలి. మరి ఇక్కడ దావీదు గారు గొలియాతును చంపడానికి సిద్ధపాటు కలిగి వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనం ఏదైనా సాధించాలంటే, మనం ఏదైనా చేయాలంటే మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడి వెళ్ళాలి, పొట్టి చేతులతో కాదు, సిద్ధపడి వెళ్ళాలి. ప్రార్థనకి వస్తున్నారు, లేచి వెంటనే వచ్చేస్తారా? లేచిన వెంటనే వచ్చేస్తున్నారా? ఆదివారం ఆరాధనకు సిద్ధపడి వస్తున్నారు కదా. వచ్చేటప్పుడు బైబిల్ కానీ పాఠ్య పుస్తకాలు కానీ ఏమి తీసుకురాకుండా వస్తున్నారా? ఎందుకు? సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి వస్తున్నారు. ఇలాగూ ఈయన దావీదు గారు సిద్ధపడి వెళ్ళాడు. ఎందుకు? ఆ గొలియాతుని చంపటానికి. కాబట్టి మనం కూడా మన జీవితంలో సిద్ధపడి ఉండాలి. ఏది సాధించాలన్నా, ఏది చేయాలన్నా సిద్ధపడి ఉండాలి. ఇది 4వది మనము తెలుసుకోవలసినది. 5వది చూడండి, 5వది మనము తెలుసుకోవలసినది కూడా 43, 47 వచనాల్లో స్పష్టంగా లిఖించబడి ఉన్నది.
ఫిలిష్తీయులు ఆ, కర్ర తీసుకొని ఉమ్, నీవు నా మీదకు వచ్చున్నవే ఆ, నేను కుక్కనా ఆ, అని దావీదుతో చెప్పి ఆ. తన దేవతల పేరట దావీదును శపించెను. చూడండి అక్కడ ఏం చేశాడు గొలియాతు? ఏం చేశాడు గొలియాతు? ఎవరి పేరిట? దేవతల దేవతల పేరిట దావీదు దావీదును శపించాడు. అంటే ఇప్పుడు గొలియాతు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎవరిపై ఆధారపడ్డాడు? దేవతలపై ఆధారపడ్డాడు. క్రింది భాగం చూడండి, దాని కంటిన్యూషన్ చదవండి. నా దగ్గరకు రమ్ము ఆ, నీ మాంసమును ఆకాశ పక్షులకును ఏమంటున్నాడు గర్వంతో? నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు నిన్ను చంపి ముక్క ముక్కలు చేసి ఆకాశ పక్షులుగా చేస్తాను అంటున్నాడు. అనగా ఆ, దావీదు దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నీవు దగ్గర కత్తి ఉంది, ఈటుంది, బెల్లం ఉంది అని నువ్వు ధరించుకున్నావు. ఆ, నా మీదకి వచ్చుతున్నావు. నా మీదకి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట యెహోవా పేరట నీ మీదకి వచ్చి నేను నీ మీదకి వస్తున్నాను. ఈ దినమున ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి ఈ అప్పగించి దినమున యెహోవా నిన్ను నాకు అప్పగిస్తున్నాడు. నేను నిన్ను చంపి నేను నిన్ను చంపి నీ తల వేతును. నీ తలను నరికేస్తా. యుద్ధము ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ఆ, లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క ఫిలిష్తీయుల యొక్క కళేబరములను కళేబరములను ఆకాశ పక్షులకును ఆకాశ పక్షులకును భూముగములకును ఆ, విత్తును. ఎత్తును. అప్పుడు ఆ, యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఆ, ఈ దండు వారందరూ తెలుసుకుందరు. ఆ. యుద్ధము యెహోవాదే. యుద్ధమా యెహోవాదే. ఆయన దేవతలపై ఆధారపడ్డాడు. ఈయనేమంటున్నాడు? దేవునిపై ఆధారపడ్డాడు. ప్రియులారా, మరి మనము ఎవరిపై ఆధారపడుతున్నాం? మన బంధువులపైననా, మన స్నేహితులపైననా, మన ఇరుగు పొరుగు వారిపైననా, నాయకులపైననా, అధికారులపైననా? ఆయన 5 రాళ్ళు ఏరుకున్నాడు, దేవునిపై ఆధారపడ్డాడు. ఆయన గొలియాతు దేవతలపై ఆధారపడ్డాడు, దావీదు దేవునిపై ఆధారపడ్డాడు. మరి మనం ఎవరిపై ఆధారపడుతున్నామో గమనించుకోండి. మనం ఎవరిపై ఆధారపడి జీవిస్తున్నాం? డబ్బులున్న వాళ్ళని బట్ట, నాయకులను బట్ట, అధికారులను బట్ట, బంధువులను బట్ట, స్నేహితులను బట్ట, ఇరుగు పొరుగు వారిని బట్ట? ఆలోచించుకోండి, గమనించుకోండి. ఇక్కడ దేవుని పైన ఆధారపడ్డాడు. యుద్ధము యెహోవాదే. నీ దగ్గర బల్లెం ఉంది, ఈటు ఉంది, వస్త్రాభరణాలు ఉన్నాయి, నా దగ్గర ఏమి లేవు. కానీ వాటన్నిటికంటే విలువైన వాడు, బహుగనుడైనటువంటి దేవుడు నాతో ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. నిన్ను చంపేస్తాను ఈవేళ. ఇద్దరు చెప్పుకున్నారు, నేను నిన్ను చంపి కాకులకేస్తాను, గెత్తలకేస్తాను అన్నాడు. ఈయన అంటున్నాడు, నిన్ను నేనే చంపి ఆకాశ పక్షులకేస్తానని ఈయన అంటున్నాడు. చివరికి యుద్ధము యెహోవాదే అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరిపై ఆధారపడ్డారు గమనించారు. దావీదు గారు దేవుని పైన ఆధారపడ్డాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడుతున్నది, నీవు నీ సబుద్ధిని ఆధారము చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవాపై ఆధారపడాలని రాయబడి, యెహోవాపై నమ్మకం ఉంచాలని, యెహోవాపై ఆనుకోవాలని, నీ సబుద్ధిని ఆధారము చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక. ఇప్పుడు యెహోవా యందు నమ్మిక ఉంచాడు ఎవరు? దావీదు. గొలియాతు దేవతలపై నమ్మకం ఉంచాడు. ప్రియులారా, కాబట్టి మనము కూడా మన జీవితంలో దేవునిపై ఆధారపడే వారిగా ఉన్నామో లేదో పరిశీలన చేసుకోండి. ఇతరులపై ఆధారపడితే మన బ్రతికెలుగు ఉన్నదో, దేవునిపై ఆధారపడితే మన జీవితము ఎలా వర్ధిల్లుతున్నదో మనమే పరిశీలన చేసుకోవాలి. మీ అందరూ కూడా అటు రీతిగా పరిశీలన చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నా. ఇది ఎన్నోదండి? 5వ. 6వది కూడా మనం పరిశీలన చేద్దాం. 6వది 50 నుంచి 51 వచనాల్లో చూద్దాం. అక్కడ మనము పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క దావీదు చెప్పిన రీతిగా చదవండి. ఎవరికంటే ఫిలిష్తీయుల కంటే బలశూరుడు. ఫిలిష్తీయుడే బలశూరుడు అని రాయడం ముందు. ఇప్పుడు బాలుడైనటువంటి దావీదు బలాఢ్యుడై ఖడ్గము లేకుండా ఒడిసెలతో
ఒక్క రాయితో ఆ ఫిలిస్తీన్ని చంపాను. చంపగానే ఏమయ్యాడు తెలిసిండి ఆయన? ఎలా పడ్డాడు? ఒక్క బోర్లుగా పడ్డాడు. ఎంత మాట అది చూడండి. వెనక పడ్డాడని పక్కకు పడ్డాడని రాయొచ్చు కదా. బోర్లా పడ్డాడు అంటే ఏమిటి? కాళ్ళ మీద పడినట్టు. ఇప్పుడు ఏదైతే దావీదు చెప్పాడో ఈ యుద్ధం యెహోవాదే, నీవు దేవుణ్ణి నిరాకరిస్తున్నావు, దేవుని వ్యతిరేకిస్తున్నావు, ఇశ్రాయేలు జనాంగానికి సవాలు చేస్తున్నావు, నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు, నిన్ను చంపేస్తాను అన్నాడు. అటు రీతిగానే ఒడిశేలలో 5 రాళ్ళు అట్టుకెళ్ళినప్పటికీ ఒకే ఒక్క రాయితో చంపేశాడు. ఒక్క రాయితోటే. ఇంకా 4 రాళ్ళు ఉన్నాయి. ఏమండి ఇప్పుడు ఒక్క రాయితో ఎలా చంపగలిగాడు అంటారు? మనం ఆలోచించాలి. ఇది ఎలా సాధ్యమైంది? ప్రియులారా గమనించండి. ఇప్పుడు శరీరం అంతా కూడా గొలియాతుకి ఆ యుద్ధోపకరణాలు ధరించి ఉన్నాయి. ఇప్పుడంటే బుల్లెట్ ప్రూఫ్ అంటారు. గన్ను పెట్టి కాల్చినా కానీ మనిషి చనిపోడు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీని బట్టి. అప్పుడు అది టెక్నాలజీ. ఎవరొచ్చి యుద్ధం చేసినా ఆయన శరీరానికి ఒక్క గాయం కూడా కాకుండా మొత్తం శరీరం అంతా కూడా కప్పబడి ఉంది. అయితే ఒక్క రాయి వెళ్ళి నుదుటి భాగాన తగిలి ఆ ఒక్క రాయికే బొక్క బోర్లను పడి చనిపోయాడు. ఎలా సాధ్యం? ప్రియులారా గమనించండి. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ యొక్క ఒడిశలోని రాయి సూటిగా వెళ్ళి ఆ యొక్క నుదుటి భాగాన్ని తగలటానికి దావీదు బలం సరిపోతుందా? చిన్నపిల్లవాడు కదా, ఎలా సరిపోతుంది? అయినా తగిలింది ఎలా? దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. ఈ యుద్ధము యెహోవాది నేనుగా చేసేది అన్నాడు ఆయన. కాబట్టి దేవుడే చూసుకున్నాడు. ఆ యొక్క ఒడిశేల పట్టుకుని కొట్టగానే వెళ్ళి నుదుట పైన తగిలింది. పడగానే బొక్క బోర్లగా పడి చచ్చిపోయాడు. అప్పుడు ఫిలిష్తీయులు చెట్టుకొకడు పుట్టకొకడు పారిపోతున్నారు. అంతకుముందు దావీదు ముందు ఇశ్రాయేలు వీళ్ళందరూ యోధా జనాంగం అంతా కూడా ఏమైపోతున్నారు? పారిపోతున్నారు, చల్లా చెదరైపోతున్నారు. ఇప్పుడు చిన్న పిల్లవాడి చేతిలో ఎప్పుడైతే ఆ ఫిలిష్తీయుడు అయినటువంటి గొలియాతు చనిపోయాడో ఇప్పుడు ఫిలిష్తీయులు పారిపోవటం ప్రారంభించారు. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క తలను నరికి యెరూషలేమునకు ఇశ్రాయేలీయులకు ఆ యొక్క తలని తీసుకెళ్ళినట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. ప్రియుల దేవునికి స్తోత్రం. ఎలా జరిగింది ఇదంతా? దేవుడు జరిపించాడు, నడిపించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 57వ వచనం ఒకసారి చదువుదాం. ఈ విజయము ఎలా జరిగింది, ఎలా నెరవేరింది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఎలాగా? ఎవరి మూలంగా? ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకే జయము. అందుకే ఆయన ఏం చేశాడు? దేవునిపై ఆధారపడ్డాడు. కాబట్టి బలాఢ్యుడైన 6 మూరల జానులు ఉన్నటువంటి ఆ గొలియాతును ఒక్క రాయితో కొట్టి చంపేశాడు. ఎవరి వల్ల? దేవుని వల్ల. ఆయన అంటాడు, దేవుడు నాకు తోడున్నాడయ్యా, నీకేం పర్వాలేదంటే రాజుగారికి చెప్పాడు. నా దేవుడు నన్ను నడిపిస్తాడు. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. అంతే. దేవుడు నడిపిస్తే, దేవుడు జరిపిస్తే ఎవరు ఆపగలరు? ఏమైంది ఇక్కడ? విజయము ఎలా వచ్చింది? దేవుడు తోడుగా ఉన్నాడు కనుక. రోమపత్రిక 8:37 వచనంలో చెప్పేటప్పుడుగా ఈ యొక్క విజయము అత్యధిక విజయముగా ఉన్నది. సింహాన్ని చంపినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పి అతడు దేవుని కుమారుడని 8వ అధ్యాయం 37 వచనం. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటితో అత్యధిక విజయం అత్యధిక విజయమా పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మన ఆలోచన, మన ప్రవర్తన అన్నీ సక్రంగా ఉండాలి. ఇప్పుడు దావీదుకి తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండాలనుకుంటూ ఉన్నాడు. ఇది 6వది. 7వది కూడా చూద్దాం. ఈ యుద్ధాన్ని బట్టి మనము తెలుసుకోవలసినది ఏమిటంటే ఆయన
మాటలాడిన మాటలు ఎవరు? గొలియాతు. 8 నుంచి 10 వచనాలు చదివినప్పుడు అక్కడ స్పష్టంగా ఆయన గర్వం కనపడుతుంది. ఎవరిది? గొలియాతు యొక్క గర్వము కనపడుతూ ఉన్నది. ఏమంటారో తెలుసా? రండి, ఎవరు వస్తారో రండి, రండి, ఒక్కొక్కరినే తుక్కు కింద చంపేస్తానంటున్నాడు. 8 నుంచి 10 వచనాల్లో ఆ యొక్క సమూయేలు గారి యొక్క మొదటి పుస్తకంలో 17వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. గొలియాతు ఏమని? నా పిలిచి మీరెందుకు బయలుదేరి వచ్చింది? పిలుస్తుందని కానా? మీరు సౌలు దాసులు కారా? మీరందరూ సౌలు దాసులు. మీ పక్షంగా ఒకరిని ఏర్పరచుకొని మీ పక్షంగా ఒకరిని ఎట్టుకోండి అయ్యా, అతని నా ఎద్దకు పంపుడి. నా ఎద్దకు పంపండి యుద్ధానికి. నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడలా, నన్ను చంపిన ఎడలా మేము మీకు దాసులు మీకు దాసులు అవుతాము. నేను అతను జయించి చంపిన ఎడలా మీరు మాకు దాసులు మీరు మాకు దాసులు అవ్వండి. ఈ దినమున ఇశ్రాయేలు సైనికులను తిరస్కరిస్తున్నాను. నేను ఒకని నియమించిన ఎడలా. క్రింది భాగంలో చూడండి, ఎన్ని రోజులు చూడండి అక్కడ. దాని క్రింది భాగంలోనే 40 ఫిలిష్తీయుడు సాయంత్రమును బయలుదేరుతూ ఎన్ని దినాలు? 40 దినాలు ఛాలెంజ్ చేస్తున్నాడు. పొద్దుట సాయంత్రం రండి రా అంటున్నాడు. ఈ లోకరీతిగా మనం ఉంటాగా ఎవడొస్తాడో రండి అన్నట్టుగా గొలియాతు ఛాలెంజ్ చేస్తున్నాడు. గర్వం, నేను ఇంత బలవంతుడను కాబట్టి మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. ఆయన్ని చంపడానికి రాజుగారు కూడా ఓ బహుమతి అనౌన్స్ చేశాడు. ఎవరైతే గొలియాతును చంపుతాడో వాళ్ళకి నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. మీకు డబ్బులు ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తానంటున్నాడు. తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. కానీ 40 దినాలకు ఎవరు కూడా ఆ గొలియాతును చంపడానికి వెళ్ళలేకపోయారు. భయపడిపోయారు, పరుగులు ఎత్తేశారు. చివరికి దావీదు గారు వచ్చి చంపాడు. మరి ఇప్పుడు ఈయన గర్వం ఏమైంది? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఈ గొలియాతు గర్వము ఏం జరిగింది? గర్వపడ్డాడు. ఎవరు వస్తారో రండి అన్నాడు. భీకర శబ్దాలు చేశాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఇప్పుడు ఏమైంది? గర్వముతో మాట్లాడినటువంటి గొలియాతు ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. బలాఢ్యుడు. అయ్యో మనం అనుకుంటా, ఇంత బలాఢ్యుడు చిన్న పిల్లోడి చేతిలో చచ్చిపోయాడా అని ఆశ్చర్యం ఉంటుంది. వీళ్ళరా గమనించండి. ఇప్పుడు ఈ యొక్క దావీదు గొలియాతు గారి యొక్క యుద్ధము గురించి మనకి తెలియంది కాదు. కాకపోతే ఈ యుద్ధ సంభాషణలో, ఈ యుద్ధ సన్నివేశంలో మనము నేర్చుకోవాల్సినది 7 విషయాలున్నవి. మొదటిది, మనకు ఎదురైనటువంటి బలమైన సమస్యల పట్ల మనము కృంగిపోకూడదు. రెండవది, ధైర్యముగా ఎదుర్కోవాలి. మూడవది, ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. నాలుగవది, సిద్ధపాటు ఒక్కటే సరిపోదు, దేవునిపై దావీదు గారిలాగా ఆధారపడాలి. అప్పుడు మనకి విజయము లభిస్తున్నది. ఈ విజయం రావాలంటే మనము కొద్దిపాటి ధనం వచ్చిందని, కొద్దిపాటి ఉద్యోగం వచ్చిందని, కొద్దిపాటి ఆస్తి వచ్చిందని, కొద్దిపాటి ఐశ్వర్యం వచ్చిందని మనం గర్వముతో విర్రవీగిపోకూడదు. విర్రవీగిపోతే ఇలాగే పతనం అయిపోతాం. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, గమనించండి. ఈ యొక్క దావీదు గొలియాతు గారి యొక్క యుద్ధాన్ని బట్టి మన జీవితంలో నేర్చుకోవాల్సిన 7 విషయాల పట్ల మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. దేవునిపై ఆధారపడండి, మీరు మీ విజయం సాధిస్తారు. దేవునిపై నమ్ముకోండి, దేవుని యొక్క వాక్యానికి లోపడండి, దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకోండి. అప్పుడు దావీదు గారికి వచ్చిన విజయం మనకు వస్తుంది. మన పేదవాళ్ళం కావచ్చు, డబ్బు లేని వాళ్ళం కావచ్చు, మనం ఇబ్బందుల్లో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, ఈర్పుల్లో ఉండొచ్చు, కానీ ఆయన మనకు తోడుగా ఉంటానంటున్నాడు. కాబట్టి గొర్రెలు కాచుకుని పేదవాడైనటువంటి దావీదుకి తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. అయ్యో నేనే పాటివాడిని అనుకోని, నాకు చదువు లేదు, అయ్యో నాకు జ్ఞానం లేదు అనుకోవద్దు. ఎందుకు? దావీదుకి చదువు ఉన్నదా? గొర్రెలు కాచుకునే పెద్దవాడు, చిన్న పిల్లవాడు,
మరి దేవుడు నడిపించాడు కదా. అట్టి ఆశీర్వాదము, అట్టి దీవెన నీకు కలగాలి అంటే నీవు కూడా దావీదు గారిలాగా దేవునిపై ఆధారపడాలి. మనుషుల పైన కాదు, దేవతల పైన కాదు, అధికారుల పైన కాదు, నాయకుల పైన కాదు, మీ బంధువుల పైన కాదు, మీ స్నేహితుల పైన కాదు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, యేసు కృపకు పరిచర్యలో పాల్పొందుతున్న మీరందరూ ఈ యొక్క వాక్యాన్ని వింటున్నవారు, చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ ఆలోచించండి. దావీదు గారికి ఇచ్చిన విజయం నీకు కూడా దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. అయితే నీ జీవితంలో, నీ బ్రతుకులో విజయం పొందాలంటే దేవునిపై ఆధారపడు, ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగు. అటు రీతిగా దేవుడు మీకు సహాయము చేయను గాక.